వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు. ఎవరైనా సరే కాలానుగుణంగా ముందుకు వెళ్తూ ఉండాల్సిందే. ఈరోజు స్నేహితులైన వాళ్ళు రేపొద్దున్న విభేదాలు ఉండొచ్చు, ఇన్నాళ్ళు కొట్టుకున్న వాళ్ళు రేపు కలిసి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజాస్వామ్య పద్ధతి అనేది ఒకటి ఉంది. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనేది ఒకటి ఉంది రాజకీయాల్లో. దానికి తగ్గట్టుగానే నిన్న జనసేన పార్టీ స్పందించినటువంటి తీరు తెలంగాణలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా కనువిప్పుగా మారింది. ఎస్, నిన్న ఉప్పల్ భగాయత్ భూములకు సంబంధించి, బోడుప్పల్ దగ్గర భగాయత్ భూములకు సంబంధించి ఈ తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పని ఒక పెద్ద సభ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ సభ ఇవ్వడం కుదరదు అని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వేరే చోటకి వెళ్దామని ప్రయత్నిస్తే పోలీసులు ఈడ్చి లాక్కొచ్చేశారు. లాక్కొచ్చినటువంటి క్రమంలో ఆ మొత్తం అంతా ఉన్నటువంటి ఏరియా రాళ్ళు రప్పలతోటి ఉంది, కింద బండరాళ్ళు ఉన్నాయి. ఆ లాక్కొచ్చేటువంటి క్రమంలో ఆవిడకి అక్కడ కింద పడిపోయారు, కార్యకర్తల మీద పడ్డారు, పోలీసులు కూడా పడిపోయారు. దాంతో ఆవిడకి గాయాలయ్యాయి. ఈ గాయాలైనటువంటి దాని మీద చాలామంది ఏంటంటే కేటీఆర్ని విమర్శించారు. కేటీఆర్ ఎక్కడన్నా నువ్వు ఇలాంటి పోరాటం చేసావా ఎప్పుడన్నా అని. సరే, అది పక్కన పెట్టేస్తే నిన్న జనసేన స్పందించినటువంటి తీరు మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామ్ తాళ్ళూరి గారు సోషల్ మీడియాలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ హెచ్క్యూ అంటే తెలంగాణ రాష్ట్ర రక్షణ సమితి, తెలంగాణ రక్షణ సేన ఆ పేరు ఉంటుందా లేదా తర్వాత పక్కన పెడితే వాళ్ళు అఫీషియల్గా ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఆ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు పట్ల తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక మహిళా నాయకురాలి పట్ల పోలీసు వారు వ్యవహరించే విధానం వారి గౌరవానికి భంగం కలిగించకూడదు. రాజకీయంగా శ్రీమతి కవిత గారితో మాకు విభేదాలు ఉండొచ్చు, విమర్శలు ప్రతివిమర్శలు సహజం. అయితే ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలకి అతీతంగా వ్యవహరించాలి అనే విలువలని మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేశారు. దయచేసి మహిళా నాయకుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని, వారి హక్కులు గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేస్తున్నానంటూ జనసేన పార్టీ తెలంగాణ తరఫున కవిత గారికి మద్దతు పలికింది జనసేన పార్టీ. మీకేం పనయా ఇక్కడ, వీకెండ్ వస్తారు పోతారు, కోడి చెరువు కబ్జా చేసిర్రు ఇది అని మాట్లాడినటువంటి కవిత, మాట్లాడితే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసేటువంటి కవితని ఆ పార్టీ నేతలు ఎవరూ కూడా ఎటువంటి మాట మాట్లాడాల. కానీ నిన్న పోలీసులు అక్కడ ఆ విధంగా ఆవిడ పట్ల ప్రవర్తించినటువంటి దానికి సంఘీభావంగా ఒక ఆడపిల్ల పట్ల లేదా ఒక మహిళ పట్ల ఏంటండి ఇటువంటి ప్రవర్తన, తప్పు కదా, వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అంటూ ఇక్కడ రాజకీయాలకి అతీతంగా అమ్మ కవిత గారు, మీరు ఎన్ని తిట్టినా ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా మీ మీద ఎక్కడా కూడా తప్పుడు మాటలు కానీ లేదంటే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఎవరు మాట్లాడలేదమ్మా. కానీ ఇప్పుడు మీకు అంత అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది కాబట్టి కనీసం దాని మీద కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నేతలు ఎవ్వరూ కూడా స్పందించలేదమ్మా. స్పందించింది తెలంగాణ జనసేన పార్టీ. అదొకసారి గుర్తు చేసుకోవాలి. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలంటారు చూసారా, మీరు వాళ్ళని అగౌరవపరుస్తూ ఉన్నా వాళ్ళు మీకు గౌరవం ఇస్తూనే ఉన్నారు, మీకు మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఆ పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి జనసేన చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, అట్ ద సేమ్ టైం రాజకీయంగా విమర్శలు ఉంటాయి అని చెప్పిన పాయింట్లో కూడా ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు. నిన్న వెళ్ళి అంత హల్చల్ చేయడం అనేది మీకు అంత అవసరమా? ఎందుకు అనంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా సమయంలో మీకు ఎక్కడా కూడా ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు అని చెప్పి 10 ఏళ్ల పాటు మీ తండ్రి గారు సీఎంగా, మీరు ఎంపీగా, ఎమ్మెల్సీగా, మీ సోదరుడు కుటుంబ సభ్యులు మంత్రులుగా, రాజ్యసభ ఎంపీగా ఒకే కుటుంబం నుంచి 5 కీలక పదవులు వెలగబెట్టినప్పుడు మీకు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అని ఎటువంటి అభ్యంతరం లేకుండా, అసభ్యకరమైనటువంటి భాష లేకుండా ఇక్కడ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులని వారికి ఇచ్చిన హామీలని గాలికి వదిలేసినప్పుడు ఏనాడైనా మీ తండ్రి గారి పాలనపై పోరాటం చేశారా కవిత గారు? ఉప్పల్ భగాయత్లో ఉద్యమకారుల కోసం మీ తండ్రి గారి అప్పటి మీ పార్టీ హయాంలో భూముల్ని ఎందుకు కేటాయించలేదు అని మీరు బోనం ఎత్తి ప్రగతి భవన్ను ముట్టడించాల్సింది కదా. అప్పుడు ఉద్యమకారుల త్యాగాలు గుర్తుకు రాలేదా, లేక అధికార గర్వం తలెక్కిందా? ఇప్పుడు ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలను ప్రాంతీయవాదం పేరుతో మళ్ళీ రెచ్చగొడుతున్న మీరు, మీ పార్టీ అలాగే మీరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడు ఆ రోజే ఎందుకు రాజీనామా చేయలేదు? మళ్ళీ అధికారంలోకి వస్తే దోచుకోవచ్చిన ఆలోచనే కదా. మీ కుటుంబంతో మీకు ఆస్తి గొడవలు ఉండొచ్చు, లేక రాజకీయ విభేదాలు ఉండొచ్చు, వాటిని రాష్ట్ర ప్రజలపై రుద్దే హక్కు మీకు ఎవరిచ్చారు? 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి పదవులు అనుభవించి ఉద్యమకారులను పట్టించుకోని వారికి మీకు వారి గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదు. తెలంగాణ సమాజం మీ కుటుంబ పాలన వద్దు అని తీర్పు చెప్పింది. మళ్ళీ వేషాలు మార్చి కొత్త పార్టీతో ప్రజలను మోసం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు, జాగ్రత్త. ఇది ప్రజాస్వామ్యం అంటే.
ఒక్క దాంట్లో కూడా ఎక్కడ అసభ్యకరమైనటువంటిది లేదు. చాలా స్పష్టంగా ఏదైతే అడగాలనుకున్నారో అది అడిగేశారు. అట్ ద సేమ్ టైం ఆవిడకి నిన్న జరిగినటువంటి ఆ పరిస్థితి, ఆ అవమానానికి సంఘీభావం తెలియజేస్తూ ఆడవాళ్ల పట్ల అట్లాంటి అనుచిత ప్రవర్తన తగదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ గౌరవం, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా మద్దతు ఇచ్చి నిలబడింది జనసేన పార్టీ ఒక్కటే. అది తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, ఆవిడ అనుయాయులు అందరూ తెలుసుకుంటే కాస్త మంచిది అనేది జనసేన నుంచి వస్తున్నటువంటి ఒక సమాచారం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.